ఇంతకుముందు వీడియోలో మనం కేవైసీ అకౌంట్ చూసాం కదా. సో ఇప్పుడు నాన్ కేవైసీ అకౌంట్ అనేది ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. సో నాన్ కేవైసీ అకౌంట్ ఏం లేదండి, మామూలుగా మనం కేవైసీ అకౌంట్ చేసుకుంటేనే చాలా ఈజీగా ఉంటుంది. కానీ నాన్ కేవైసీలో మనం మైనర్ అకౌంట్లు అనేది మనం నాన్ కేవైసీలో చేసుకోవాల్సి వస్తుంది. మైనర్ అకౌంట్లు అంటే స్కూల్ పిల్లలు కానీ, అలానే 18 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు ఎవరికైనా సరే మనం నాన్ కేవైసీ అకౌంటే చేసుకోవాలి. సో ఈ నాన్ కేవైసీ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. కొత్తగా సిఎస్పీలు తీసుకున్న ఈ వీడియోలు అనేది ఒక్కసారి చూస్తే చాలు, మీరు ఈజీగా నాన్ కేవైసీ అకౌంట్ అనేది మీరు ఈజీగా ఓపెన్ చేసుకుంటారు. సో వాచ్ ద వీడియో. సో ముందుగా మనం లాగిన్ అయిన తర్వాత కస్టమర్ క్రియేషన్కి వెళ్ళాలి. సో ఇక్కడ మనం జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. సో మనం నేము ఎంట్రీ చేసుకోవాలి, ఫస్ట్ నేము అలానే లాస్ట్ నేమ్. సో డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ కొద్దిగా మనకి వ్యాలిడ్ టైం అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయాలి. కేవైసీ అకౌంట్లో ఎలా మీరు మొబైల్ వెరిఫికేషన్ చేసుకోవాలో సేమ్ అలానే వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఒకసారి చూడండి. చూసారా, మెసేజ్ వచ్చింది కదా. ఆ మెసేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక నెంబర్ ఉంది, 8655719440 ఉంది కదా. ఆ నెంబర్ మీద క్లిక్ చేసి మనం వచ్చిన ఓటీపీని సెండ్ చేయాలి. సో ఎస్ఎంఎస్ చేయండి మెసేజ్. సో FIGS, ఈ FIGS అనేది కామన్గా ఉంటుంది. సో మనకు వచ్చిన మెసేజ్ పెట్టాలి. ఎస్ఎంఎస్ సెండ్ చేయాలి. సో వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మన కేవైసీలో వచ్చినట్టే ఇక్కడ 5 పేజీలు ఓపెన్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్స్ మనం క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. 10 ఫింగర్స్ నుండి మనం క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మనం ఈ రిఫరెన్స్ నెంబరు నోట్ చేసుకోండి. ఈ రిఫరెన్స్ నెంబర్ చూసారా, 188279055 అనేది ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అయిందంటే మధ్యలో పవర్ పోయినా లేదంటే మధ్యలో సర్వర్ పోయినా సరే మనం కంటిన్యూషన్ క్రియేషన్కి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. సో 1 by 1 10 ఫింగర్స్ తీసుకోవాలి. 1 by 1 10 ఫింగర్స్ తీసుకోండి. సో 10 ఫింగర్స్ అన్నీ తీసుకున్న తర్వాత కంప్లీట్ కొట్టుకోవాలి. ఇక్కడ చూసారా, సేమ్ మన కేవైసీలో ఉన్నట్టే ఉంది కదా. కేవైసీ వీడియో లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి ఓన్లీ ఫుటేజ్ అని కొడితే నా యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి. ఈ SBI పాయింట్ సంబంధించిన AEPS కానీ, అలాగే నా నాన్ కేవైసీ వీడియో కానీ, కేవైసీ అకౌంట్స్ కానీ అన్ని వీడియోలన్నీ ఇందులో ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో నా యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో చూడవచ్చు. సో సేమ్ ఇంతే, టైటిల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎంట్రీ చేసాం కాబట్టి నేమ్ వచ్చింది. సో ఇక్కడ అడ్రస్ ఏదైనా సరే మనం కేవైసీలో వచ్చినట్టుగా మనకి నేమ్ రాదు, ప్రతిదీ కూడా మనం ఎంట్రీ చేసుకోవాలి. అడ్రస్కి డోర్ నెంబర్ ఇచ్చేసుకుంటాం. అలానే అడ్రస్ స్టార్ మార్క్ ఉన్నాయి అని మాత్రం కంపల్సరీగా ఫిల్ చేసుకోండి, లేదంటే మూవ్ అవుతుంది అనమాట. సో లోకల్ అడ్రస్ ఉంటే లోకల్ అడ్రస్, మీ ఏరియా అడ్రస్ కొట్టండి. సో గుంటూరు, అలానే స్టేట్, సిటీ నేమ్ ఇది నియర్ బై సిటీ ఉంటుంది కదా, తీసుకోండి. మీకు ఎక్కడ అనేది అక్కడ పెట్టి ఉంటుంది, రోల్ అనేది ఉంటుంది, అది కనుక్కుంటే చెప్తారు. పిన్ నెంబరు, అలానే డేట్ ఆఫ్ బర్త్ మనం ఇందాక ఎంట్రీ చేసాం కాబట్టి అడగట్లేదు. మనం తనకు మ్యాక్సిమం మైనర్ అకౌంట్లు అన్నీ స్టూడెంటే ఉంటాయి కాబట్టి స్టూడెంటే సెలెక్ట్ చేసుకోవాలి. సో కేవైసీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంక కేవైసీ అంటే ఆధార్ నెంబరే ఎంటర్ చేయాలి, వేరేది ఉండదు. సో మనం క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అలానే సబ్ క్యాస్ట్. ఫాదర్ నేము,
స్పౌస్ కంటే వాళ్ళ ఫాదర్ నేమ్ పెట్టుకుని సరిపోతుంది. సో మ్యారేజ్ అయింది కాబట్టి మ్యారేజ్ ఫాదర్ నేమ్ పెట్టుకుంటారు. స్పౌస్ నేమ్ అంటే భర్త పేరు కానీ అట్లా మదర్ నేమ్ ఇవ్వాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఏ ఊరైతే ఆ ఊరు ఎంటర్ చేయండి. అదర్స్ పెట్టండి, ఇక్కడ నో పెట్టండి. సో ఇది కంపల్సరీ నోనే పెట్టండి. నెక్స్ట్ కేవైసీకి వెళ్ళండి. వాళ్ళ నాన్నగారి పేరు, అలానే వాళ్ళ మదర్ ఇంటి పేరు. ఇందాక మదర్ పేరు కొట్టాము కాబట్టి ఆల్రెడీ వచ్చింది, అందుకని ఇంటి పేరు ఇచ్చేసుకొని సరిపోతుంది. సో స్టూడెంట్ పెట్టుకోండి. రెసిడెన్షియల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆధార్ తీసుకుని ఆధార్ నెంబర్ కొట్టండి. స్టేటు గుంటూరు, డిస్టిక్ ఇక్కడ ఎక్స్పైర్ డేట్ అనేది మన ఇష్టం, ఇది అదేం లేదు, ఎంతైనా పెట్టుకోవచ్చు. మినిమం 10-15 సంవత్సరాలు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. అలానే నామినీ అంటే వాళ్ళ నాన్న పేరు అవ్వచ్చు, భర్త పేరు అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. నామినీ అనేది వాళ్ళు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ పెట్టండి. సో నామినీ అడ్రస్, నామినీ రిలేషన్ ఏమవుతే అది సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో నామినీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. సో ఇక్కడ డేట్ పెట్టగానే ఇక్కడ నామినీ ఏజ్ వస్తుంది. క్లిక్ చేస్తే ఏజ్ వస్తుంది. సో తప్పు పెడితే ఒక సంవత్సరం తగ్గించేసుకోవాలి. ఇక్కడ నామినీ, సో ఇది నామినీ టు ప్రింట్ పాస్బుక్. సో అలానే నామినీ నేమ్ ఇంటూ ప్రింటెడ్ పాస్బుక్. సో పాస్బుక్ మీద పేరు ఎస్ పెట్టండి. తర్వాత ఏటీఎం కార్డు ఎస్ పెట్టండి. ఈరోజు డేట్ పెట్టాలి. ఫామ్ 60 అంటే ఈరోజు డేటే పెట్టాలి. సో పాన్ కార్డ్ అడుగుతుంది. సో మైనర్కి పాన్ కార్డ్ ఉండదు కాబట్టి ఈరోజు డేట్ పెట్టుకోవాలి, ఫామ్ 60. అలానే అగ్రికల్చర్ ఇన్కమ్ 30,000 పెట్టండి. అదర్ ఇన్కమ్ ఫర్ అది ఒక 30,000 పెట్టండి. ఇది అదేం లేదు, ఒక 50,000-60,000 పెట్టకుండా ఎక్కువ పెట్టద్దు. సో ఫైనల్గా స్టేట్, సో కన్ఫర్మ్, సబ్మిట్. సో కంప్లీట్గా మనం 5 పేజీలు ఫిల్ చేసుకున్నాం కదా. కస్టమర్ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, అలానే ఏటీఎం డీటెయిల్స్, అలానే కన్జ్యూమర్ కోడ్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఈ నాన్ కేవైసీ అకౌంట్లో మనము ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. స్కాన్ చేసుకొని ప్రింటర్ ఉండాలి. సో ఫైనల్గా సబ్మిట్ చేసుకోవాలి. చూస్ ఫోటో, మనం కంపల్సరీగా ఫోటో స్కాన్ చేసి పెట్టుకుంటే ఓకే, లేదంటే మనం స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించాలి, మనం నాన్ కేవైసీ అకౌంట్లో అసలు మనకు ఫోటో అడగదు. ఎందుకంటే ఆధార్ కార్డులో ఫోటో ఏది ఉంటే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. కానీ నాన్ కేవైసీలో మాత్రం ఫోటో మాత్రం మనం కంపల్సరీగా స్కాన్ చేసుకోవాలన్నమాట. ఫోటో స్కాన్ చేసుకున్నాము. ఫోటో పాస్పోర్ట్ సైజులో స్కాన్ చేసుకుంటే బాగుంటుంది. సో దాన్ని మనం అప్లోడ్ చేస్తాం. టైం అయిపోతుందని చెప్తుంది. సో మనం ఫోటో అప్లోడ్ చేసుకొని సబ్మిట్ చేస్తాం. ఇక్కడ మనకి ఇనిషియల్ డిపాజిట్ అడుగుతుంది. మినిమం డిపాజిట్ ఒక 20 రూపాయలు పెట్టుకోండి. సో డినామినేషన్ 20 రూపీస్. సో కంటిన్యూ, కన్ఫర్మ్. సో నాన్ కేవైసీ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది.
సో మనం ఇక అప్లికేషన్ ప్రింట్ తీసుకొని స్టాంప్లో వేసుకొని బ్రాంచ్లో ఇచ్చేస్తే వాళ్ళు మేకరు చెక్కరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అకౌంట్ నెంబర్ వస్తుంది. సో కస్టమర్కి మనం పాస్బుక్ ఇవ్వచ్చు. సో ఫైనల్గా నాన్ కేవైసీ అకౌంట్ ఇలా చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు ఎప్పుడు కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు. వలీ ఫుటేజ్ యూట్యూబ్ ఛానల్ అని కొడితే మనకి యూట్యూబ్లో వీడియో అవైలబుల్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.